తన అందం, అభినయంతోనే కాదు, తనదైన గాత్రంతో ప్రేక్షకులని అలరించిన మలయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్ మనోధైర్యంలోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అయితే కొన్ని విషయాల్లో ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. తెలుగులో యమదొంగ, కేడి, కృష్ణార్జున వంటి చిత్రాల్లో నటించిన మమత మంచి సింగర్ కూడా. ఆకలిస్తే అన్నం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా అంటూ కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడిందే. కెరియర్ టాప్ గేర్ లో ఉన్న సమయంలోనే క్యాన్సర్ మహమ్మారి ఆమెను చుట్టుముట్టింది. నాగార్జునతో కేడి సినిమాలో నటించే సమయంలో మమత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుందన్న విషయం చాలా మందికి తెలియదు. క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే చాలా సార్లు అమెరికా వెళ్ళొచ్చినా వ్యాధి మాత్రం వదలడం లేదు. కొన్నాళ్లు కోలుకున్నట్టే అనిపించినా క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో రెగ్యులర్ గా అమెరికా విమానం ఎక్కక తప్పలేదు. క్యాన్సర్ ఉన్నా ఆమె తన నటనను మాత్రం వదలలేదు. మలయాళం సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇదంతా ఒకెత్తైతే మమత పర్సనల్ లైఫ్ ఏమంత సంతృప్తికరంగా లేదు. తన బాల్య మిత్రుడు, బిజినెస్ మ్యాన్ అయిన ప్రజీత్ పద్మనాభ్ను 2011లో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగినా క్రమంగా కలతలు రేగాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విడాకులకు కారణం కేవలం మనస్పర్ధలే కాదని టాలీవుడ్ టాక్. మమతకు ఎప్పుడైతే క్యాన్సర్ తిరగబెట్టిందో ప్రజీత్ ఆమెను దూరంగా పెట్టడం ప్రారంభించాడు. అదే సమయంలో అతను తాగుడుకు బానిస కావడం మమతకు నచ్చలేదు. ఎన్నిసార్లు మందు మానమని చెప్పినా వినిపించుకోలేదట. దీంతో కలవని మనసులతో కాపురం చేయడం కన్నా విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నారట. ఇక విడాకుల తర్వాత తన తల్లిదండ్రులతో ఉంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే మమత సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCL కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఏది ఏమైనా అన్ని విషయాల్లో పేరెంట్సే తనకు కొండంత అండ అని మమత చెబుతుంది. తన జీవితంలో ఎదురైన సంఘటనలకు వేరే వారిని బాధ్యులను చేయడం సరికాదంటోంది. ఎవరి మీద ఆధారపడడం తనకు ఇష్టముండదని, ఇతరులు సానుభూతి చూపడం ఏమాత్రం తట్టుకోలేనని అంటోంది. క్యాన్సర్తో పోరులో తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తనకు చాలా మంది అండగా నిలిచారని, క్యాన్సర్ని ఆత్మవిశ్వాసంతో జయించవచ్చని మమతా మోహన్ దాస్ చెబుతోంది. మొత్తానికి క్యాన్సర్ వేధిస్తున్నా ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న మమత రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ తనకు తానే సాటి అని నిరూపిస్తోంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.